బాబాయ్ గారు నీకు ఒక 500 రూపాయలు ఇస్తున్నారా? ఇస్తున్నారా? బాబాయ్ గారు వ్యాపారాలు బాగుండాలా? బాబాయ్ గారు కొడుకులు బాగుండాలా? బాబాయ్ గారు కూతులు బాగుండాలా? బాబాయ్ గారు చేసే పని పాటలు బాగుండాలా? అది కూడా నాయన గోవిందు, అది ఒక ఇచ్చి కాదు. బాబాయ్ గారు చూసేది కొండి సర్దా, చేసేది చాలా పొట్ట కోసం. బాబాయ్ గారు ఓ ఎకరబా గుళ్ళోకి వెళ్తారు, ఉత్తరపు గుళ్ళోకి వెళ్తారు, పెత్తరపు వెళ్తారు, అక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెడతారు. బాబాయ్ గారు ఇచ్చేప్పుడు బాబాయ్ గారు 200 ఇచ్చినా 300 ఇచ్చినా బాబాయ్ గారు ఇచ్చా ధర్మశయ్య పెట్టాలన్నా పట్టాలన్నా ధర్మశయ్య మరి నేను కూర్చోబెట్టి మేరకు మాకు చాలా పొరపడు. దండ పెట్టుకుంటారు దేవుడికి నమస్కారం చేయి, లేదనుకోండి మొత్తం గ్యాస్ వండిపేసి కోసేసి అయ్యేది పేసి పూలు శుభ్రంగా చెప్పు పని చేయి. ఆరోగ్యాలు బాగుండాలా, మా బాబాయ్ గారి కొట్లాభాలు బాగుండాలా, వారి కొడుకులు కూతుళ్ళు బాగుండాలా, కుటుంబాలు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, వారి చుట్టాలు బండిగా అందరూ కూడా చల్లగా ఉండాలా. వచ్చే సంక్రాంతి పండగ చుట్టాలు బండిగా అందరూ వస్తారు, ఇదంతా కలకలాడిద్ది. సంక్రాంతి పండగ అన్న బాబులు బాబాయ్ గారు చేసుకొని 100 రూపాయలు ఇస్తారు. బాబుకి కొన్ని గొల్లలారని చేతికాడు 100 రూపాయలు ఇచ్చున్నారు. ఇంటి వెళ్ళి చల్లగా ఉండి చిల్లమాడి వచ్చిగా ఉండి బంగారు పసుగుండలు కలిగి వెంకన్న బాబు, దుర్గమ్మ తల్లి, శ్రీ సాయిబాబు, శ్రీయాంజీ స్వామి, వెంకన్న బాబు అందరూ సాయి ఉండాలా. వ్యాపారం బాగుండాలా. అయ్యో ఎంత చేరి ఎట్టుమని కలుగుతా ఉండాలా. వ్యాపారమా గోవింద.